నమస్కారం. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి రైతులు అందరం చెప్పుల లైన్ పెట్టడం జరిగింది. 4 గంటల నుంచి చెప్పుల లైన్ పెడితే వీళ్ళు సార్ వాళ్ళకి ఇట్లా 8 గంటలకు వచ్చి స్టార్ట్ చేశారు. ఇవ్వడం టోకెన్లు కూడా స్టార్ట్ చేశారు. ఒక 100 టోకెన్లు ఇచ్చారు. 100 టోకెన్లు ఇచ్చి మిగతా అన్ని పేపర్లు తీసుకొని వాళ్ళకి సరిపోయినాక మిగిలితే మీకు ఇస్తామని చెప్పారు. ఇది ఏం పరిస్థితి? రైతుల పరిస్థితి. ఇప్పుడు నాటు వేసినాక ఒక దఫా చల్లాము. ఇప్పుడు రెండో దఫాకి వచ్చింది. లేట్ అయింది. మేమేంటంటే వ్యవసాయదారులం, వ్యవసాయం చేసుకునే పరిస్థితి కానీ వేరే పనులు మాకు తెలియదు. వ్యవసాయం తప్పితే మాకేం తెలియదు. చల్లడానికి ఎరువులు లేవు, యూరియా లేదు. యూరియా లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. త్వరగా మాకు యూరియా అందేటట్టు చేయగలని మా పై అధికారులకు ఇట్లా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా వీళ్ళను సొసైటీ వాళ్ళని కానీ ఏవో కానీ అడిగితే 2 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి 2 బస్తాలు, 5-6 ఎకరాలు ఉన్నస్తాం అవే 2 బస్తాలు ఇస్తానంటున్నారు. ఎకరాకి ఒక బస్తా చల్లిస్తేనే దానికి కనీసంగా దానికి ఒక సారం ఇచ్చినట్టు అవుతుంది పొలానికి. అదే 2 ఎకరాలు 4-5 ఎకరాలన్న రైతుకి ఇస్తే అది ఎక్కడ చల్లుతాడు? ఏ రకంగా దిగుబడి తీస్తాడు? రైతు ఎలా బతుకుతాడు? ఇదేనా ప్రజాపాలన అని చెప్పని నేను అడుగుతున్నాను. నమస్కారం.